వైసీపీ ప్రజాప్రతినిధి తాలూకు ఏమేమి డబ్బులు తీసుకుంటారో ఎలా తీసుకుంటారో నా దగ్గర ఒక నిన్న మీకు తెలుసు కదా, జనవాణి కార్యక్రమంలో నాకు రెగ్యులర్గా చెప్తా ఉంటారు, అన్న ఇంత ఇంత దోచేస్తున్నారు, ఇంత చెప్తున్నారు. సో గత మొదటి జనవాణి నుంచి నాకు రిపోర్ట్స్ అంతా ఉన్నాయి, నిన్న జనవాణి దాకా. ముఖ్యంగా మన పెడన నియోజకవర్గానికి సంబంధించి స్థానిక ప్రజాప్రతినిధి లిస్ట్ ఆయన లంచాలు ఎలా తీసుకుంటాయని మీకు లిస్ట్ చెప్పారు. నాకు కొత్త పాస్బుక్ కావాలంటే 10,000 అంట. రొయ్యల చెరువులో కొత్త ట్రాన్స్ఫార్మర్ వేయించుకోవాలంటే 2 లక్షల రూపాయలు. అది కూడా ట్రాన్స్ఫార్మర్ మళ్ళీ మీకు ఇష్టం వచ్చిన కంపెనీకి కాదు, వాళ్ళకి తెలిసిన వ్యక్తికి కానీ వాళ్ళకి తెలిసిన కంపెనీకి కానీ. అలాగే ఆక్వా ఫీడ్ షాప్ తెరుచుకోవాలంటే ప్రశాంతంగా వ్యాపారం చేసుకోవాలంటే 2 నుంచి 3 లక్షలు స్థానికంగా ఎమ్మెల్యేకి ట్యాక్స్ కట్టాలంట. గృహశాఖ మంత్రి 2,000 ఇల్లు పెట్టారు, ఒక్క ఇల్లు కూడా కట్టలేదు ఈ రోజుకి. కృత్తివెన్ను మండలంలో కొల్లేరు దిగువ ప్రాంతాన సర్వే నెంబర్ 94లో 1000 ఎకరాలు అక్రమ రొయ్యల చెరువులు చేయించుకున్నారు వైసీపీ నాయకులు. తీర ప్రాంతాలను సహా దోచేశారు, ఇసుక దిబ్బల్ని తవ్వేశారు. 1000 ఎకరాలు రొయ్యల చెరువులు ఈ తీర ప్రాంతాల్లో మడ అడవులను కూడా ధ్వంసం చేసి, దివిసీమకి మడ అడవులు చాలా అవసరం, తుఫాన్ ఏదైనా వస్తే అవి రక్షణగా ఉంటాయి. అలాంటి మడ అడవులను కూడా దోచేసి అక్కడ కూడా వీళ్ళు రొయ్యల చెరువులు చేశారు. కోస్టల్ రెగ్యులేటరీ జోన్ కింద ఏమైతే ఉన్నాయో వాటిని కూడా ధ్వంసం చేసి చాలా వరకు అక్రమంగా రొయ్యల చెరువులు వేశారని రిపోర్టులు చెప్తా ఉన్నాయి. ముఖ్యంగా జన సైనికులకి మీరు అడ్డగోలుగా దోచేస్తూ ఉంటే, మడ అడవుల్ని ధ్వంసం చేస్తుంటే, మీరు గ్రీన్ ట్రిబ్యునల్ దాకా వెళ్ళి మీరు పోరాటం చేసిన స్ఫూర్తికి మీకు మనస్ఫూర్తిగా మీకు నా అభినందనలు తెలియజేసుకుంటున్నాను.